దరిద్రుడు కలగంటే కలలో కూడా వడగండ్ల వాన కూర్చుంది అన్నట్టు అయింది కదా పాపం. ఎలక్షన్ల నిలబడాలని కలలు గన్న లీడర్ల పరిస్థితి. ఏపీ తెలంగాణలో 4వ ఫేజ్లో ఎలక్షన్లు వచ్చినాయి కదా. ఇక అందులో మా గండానికే వచ్చినాయని ఎలక్షన్లలో నిలబడ్డ క్యాండిడేట్లంతా దగ్గరలతోటి గుండెలు బాదుకున్నంత పని చేస్తుర్రట. ఈ 2.5 నెలలు ఓటర్లను కార్యకర్తలను ఎట్లా మేపాలి ఎట్లా జాదాలనని జుట్టు విక్కుటురట. కమ్సే కమ్ ఏపీ తెలంగాణలో 1000 మంది ఉన్న ఊర్లే సర్పంచ్గా నిలబడితేనే 10 లక్షల నుంచి 50 లక్షలు ఖర్చు వస్తుంది. ఇక ఎమ్మెల్యేగా నిలబడితే తక్కువలో తక్కువ 50 కోట్లు ఖర్చు పెట్టింది ఎవ్వరు గెలవకుండా అయిపోయింది పరిస్థితి. ఎంపీ అంటే దగ్గర 70-80 కోట్లు పెట్టింది గెలిచే ముచ్చట్నే లేకుండా అయింది. ఏపీ తెలంగాణలో 4వ పేజీలో ఓట్లు వచ్చే వరకు చాలా టైం పడుతుంది. ఈ 2.5 నెలలు ఓటర్లను కార్యకర్తలను ఎంబడి తిరిగినోళ్ళని మేపుడంటే ఖజానాకు ఛిద్రం పడుతుందని ఒళ్ళ ఏడుస్తారట లీడర్లు. ఎంపీగా నిలబడ్డన్న సంతోషం ముంగట ఖర్చు భయం చూసి ఆ సంబరం అంతా ఆవిరైపోతుందట. మన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన ఖర్చు పరిమితి ప్రకారంగా చూస్తే ఒక్క రోజుల్నే వాళ్ళు ఇచ్చిన లిమిట్ అయిపోతుంది. కడమయన్ని లెక్కలకు రాకుండానే ఖర్చు పెట్టాల్సి ఉంటది. సపోజ్ ఎన్నికల సంఘం అభ్యర్థులకు ఖర్చు పెట్టుకునే తందుకు ఇచ్చిన పరిమితి 90 లక్షలు. ఆ ఒక్క రోజు పెద్ద లీడర్లతోటి బహిరంగ సభ పెడితే ఈజీగా 2-3 కోట్లు లేచిపోతాయి. తక్కువలో తక్కువ రోజు ప్రచారం చేయాలంటేనే 10 లక్షలు దాటుతుంది ఖర్చు. ప్రచారానికి టోపీలు, ప్రచార సామాగ్రి, బండ్లు, ఇంధనాలు, పాంప్లెట్లు, బ్యానర్లు, సోషల్ మీడియాల క్యాంపెయినింగ్లు, మెయిన్ మీడియాల యాడ్లు ఇచ్చుడు ఒకెత్తంటే అసోసియేషన్లకు, గ్రూపులకు, సంఘాలకు తలింత అని ముట్ట చెప్పే వరకు అది గుది బండ అవుతున్నది. అందుకేనేమో లీడర్లు ఈసారి ఖర్చుకు మస్తు భయపడి గుండెలు బాదుకుంటుర్రట. నిన్ను కోసినా రక్తం ఎర్రగానే ఉంటది, నన్ను కోసినా ఎర్రగానే ఉంటది. అయినా కూడా కులం మతం అనుకుంటా బట్టలు చింపుకునేటోళ్ళు ఇంకా మోపైరి దునియాల. కానీ అందరు అట్లనే ఉండరు. పైసకు కాకుండా మనుషులకు ఇల్లు ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు కొన్ని జాగలల్లా. హాగో మానవత్వం ఇంకా బతికే ఉంది సావలే అని గిసొంటి చూసినప్పుడే అనిపిస్తుంది. కులం మతం అని కొట్టుకసచ్చే ఈ దినాలలో కూడా పలానా మనిషి ఆపదలుండు అని తెలుసుకొని ముందు వెనక ఆలోచన చేయకుండా సాయం చేసి గొప్ప మనసు చూపెట్టుకుంటూ ఈ పంతులు ఈ ఆల్మొగలు సిల్కూర్లు ఉంటారు. వీళ్ళిద్దరు ఎద్దు మీదనే ఆధారపడి బతికెల తీస్తున్నారు. మొన్న గాచారం బాలంక కరెంట్ షాక్ కొట్టి ఎద్దు చచ్చిపోయిందట. ఇదే ముచ్చట సిల్కూరు బాలాజీ గుడి పెద్ద పంతులు సిఎస్ రంగరాజన్ కెరకవుడే ఆల్సము. అలా దగ్గర పోయి మంచి షెడ్ అరుచుకొని ఎద్దును గిఫ్ట్ ఇచ్చిండు. ఈ అమ్మని చూడరు ఆనందం బాధ రెండో ఉపలేక కండ్ల నిండా నీళ్ళు తెచ్చుకున్నది. మాది సిల్కూరు. మా ఎద్దు చచ్చిపోయినందుకు కరెంట్ షాక్ కొట్టి మాకు ఒకటి స్వామి గారు పిలిచి మాకు బతుకు తెరివే కరువైంది అనుకునే ఇలా దేవుని లెక్క వచ్చి మమ్మల్ని ఆదుకున్న స్వామి అని పంతుల దగ్గర చెప్పుకుంటా ఆల్మొగలు మస్తు బాధపడ్డారు. నీ రుణం ఎన్నటికీ మరవలేమయ్యా అని మనసు నిండా దండం పెట్టుకొని ఎద్దును తీసుకొని వెళ్ళిర్రు. చూసిరా కులం మతం అని కొట్టుకసచ్చే మనుషుల నడుమ బతుకుతున్న ఈ రోజులల్లా మతంతో సంబంధం లేకున్నా పలానా కుటుంబం ఆపదలుందని ఎరకగానే ఆయనకు దోషిన సాయం చేసిండు. నువ్వే ఆ దేవుని రూపాలనే వచ్చి ఒక కుటుంబం కడుపు నింపినవయ్యా. ఎలా కాలం గిట్లనే మంచి మనసుతో సల్లగా బతకాలే అని పెద్ద పంతులు మెచ్చుకుంటూ ఈ ముచ్చట ఎరికైన వాళ్ళు.